ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సమీరా, దర్శన్, సమీరా, ఏంటి సమీరా ఇది? నీకు బ్లడ్ క్యాన్సర్ రావడం ఏంటి? నా తలరాత దర్శన్. నా ఫేట్ ఇలా ఉంటే రాకుండా ఎలా ఉంటుంది? ఆ దేవుడికి నేను హ్యాపీగా ఉండడం ఇష్టం లేదో ఏంటో. అందుకే నేను ఇష్టపడ్డ నిన్ను దూరం చేశాడు. ఇప్పుడు ఏకంగా నన్నే తీసుకువెళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్నట్టున్నాడు. సమీరా, 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 నీకేం కాదు. నీకు నేనున్నాను. నేను కాపాడుకుంటాను. నువ్వు నాకు ధైర్యం చెప్పాలని ప్రయత్నిస్తున్నా డాక్టర్స్ నాకు ఎప్పుడూ చెప్పేశారు దర్శన్. నేనింకా 2 వారాల కన్నా ఎక్కువ బ్రతకనని నాకు తెలుసు దర్శన్. నా బాధంతా నేను చనిపోతానని కాదు దర్శన్. నిన్ను ఇలా దూరంగా అయినా చూస్తూ బ్రతికే అదృష్టాన్ని ఆ దేవుడు ఎందుకు ఇవ్వట్లేదా అని, నిన్ను ప్రాణంగా ప్రేమించాలని, నీతో జీవితాన్ని పంచుకోవాలని చాలా ఆశపడ్డాను. నీతో తాళి కట్టించుకొని నేను నిన్ను బావా అని పిలవాలని కలలు కన్నాను. కాని అవేవి తీర్చుకోలేకపోతున్నాను. దర్శన్, నేనంటే నీకిష్టమనేవాడివి కదా? ఇష్టం అనడం ఏంటి సమీరా? నువ్వు నా ప్రాణం. అయితే నా ప్రాణం పోయే లోపల నాకు ఒక సాయం చేసి పెట్టగలవా? చెప్పు సమీరా, ఏం చేయాలి? ఏం లేదు దర్శన్. నేను చనిపోయే ముందు సుమంగలిగా చనిపోవాలని ఆశపడుతున్నాను. నా మెడలో తాళి కట్టి నన్ను సుమంగలిగా పంపిస్తావా దర్శన్? సుమంగలిగా పంపిస్తావా దర్శన్? సుమంగలిగా పంపిస్తావా దర్శన్? నాకంటూ మిగిలింది ఇదొక్క కోరికే. చెప్పు దర్శన్, నా కోరిక తీరుస్తావా? నాకు కొంచెం టైం ఇవ్వు సమీరా. నేను ఒకసారి శరణ్యతో మాట్లాడాలి. అర్థమైంది దర్శన్. నేను కోరిక తీరకుండానే చనిపోతానని నాకు క్లియర్గా అర్థమైంది. వద్దులే, వద్దులే దర్శన్, నువ్వేమీ చెయ్యొద్దు. నా ఉద్దేశం నీ కోరిక తీర్చలేనని కాదు సమీరా. ఒక్క మాట శరణ్యతో చెప్పాలని. నువ్వేం దిగులు పడకు. శరణ్యని ఎలాగైనా సరే నేను ఒప్పిస్తాను. నీ మెళ్ళో తాళి కట్టి నిన్ను సుమంగళి చేస్తా, నిన్ను సుమంగళి చేస్తా, సుమంగళి చేస్తా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వస్తాను.